ప్రైజ్ ది లార్డ్. ఈరోజు వాక్యం వింటున్నటువంటి నా ప్రియమైన సహోదరి సహోదరులందరికీ కూడా దేవుని నామంలో వందనములు తెలియజేస్తున్నాను. మీరందరూ క్షేమంగా ఉన్నారని భావించి దేవుని స్తుతిస్తున్నాను. ఈరోజు కూడా కొన్ని వాక్యములను చూసుకుందాము. ఫస్ట్ సామ్స్ చాప్టర్ 1 and verse 1. Blessed is the man who walks not in the counsel of the wicked, nor stands in the way of sinners, nor sits in the seat of scoffers. But his delight is in the law of the Lord, and on his law he meditates day and night. దుష్టుల ఆలోచన చొప్పున నడువక, పాపుల మార్గమును నిలువక, అపహాసకులు కూర్చుండు చోటను కూర్చుండక, యెహోవా ధర్మశాస్త్రం నందు ఆనందించుచు దివారాత్రము దాన్ని ధ్యానించువాడు ధన్యుడు. దుష్టుల ఆలోచన చొప్పున నడవకూడదు అని చెప్పి వాక్యం ద్వారా మనకు అర్థమవుతుంది. మంచి వాళ్ళ ఆలోచన చొప్పున ఎవరైనా నడవచ్చు, కానీ దుష్టుల ఆలోచన చొప్పున నడిస్తే మనకు హాని కలుగుతుంది కదా. పాపులు నిలబడిన చోట పాపుల మార్గంలో మనం నిలబడకూడదు. వాళ్ళ అలవాట్లు, వాళ్ళ పనుల మీద కాన్సన్ట్రేషన్ మనకి వస్తుంది. కాబట్టి మనం కూడా అలాంటి మార్గాలను నడిచే అవకాశాలు ఉంటాయని వాక్యం యొక్క మీనింగ్. ప్రియమైన వాళ్ళరా, అపహాసకులు కూర్చుండే చోట కూర్చుండవద్దు అని దేవుని వాక్యం చెప్తున్నది. ఎందుకంటే వాళ్ళు చేసేటటువంటి పనులు మంచివి కాదు కనుక. అపహాసకులు కూర్చుండు చోటను కూర్చుండక, దుష్టుల మార్గంలో దుష్టుల ఆలోచన చొప్పున నడవద్దు అని చెప్పి దేవుడు మనకు బోధిస్తూ ఉన్నారు. పాపుల మార్గంలో నిలవవద్దు అని చెప్తున్నారు. అపహాసకులు కూర్చుండే చోట్ల మీరు కూర్చుండవద్దు. మరి ఏం చేయాలి అని అంటే, యెహోవా ధర్మశాస్త్రం నందు ఆనందించుచు దివారాత్రములు దాన్ని ధ్యానించేవాడు ధన్యుడు. యెహోవా ధర్మశాస్త్రాన్ని మనం చదవాలి. టైం ఉన్నప్పుడల్లా చదవాలి, డే అండ్ నైట్. దివారాత్రములు దాన్ని ధ్యానించాలి. చదవటం మాత్రమే కాకుండా వాక్యము, దానిలో ఉన్నటువంటి అర్థాన్ని మనం ధ్యానిస్తూ ఉండాలి. అప్పుడు మనలో జీవము కలుగుతుంది. అలా చేసిన వాళ్ళు ధన్యులు అని చెప్పి దేవుడు చెప్తూ ఉన్నారు. అలా చేస్తే మనం ధన్యులం అవుతాము. ఏ విధంగా ధన్యులం అవుతాము అనే క్వశ్చన్ మనలో అరైజ్ అయితే ఆన్సర్ కూడా ఇందులోనే ఉన్నది. ఆనందించి చూస్తే ఏ విధంగా ధన్యులం అవుతామో తెలుస్తుంది. దివారాత్రులు దాన్ని ధ్యానించి చూస్తే ఏ విధంగా మనం ధన్యులం అవుతామో తెలుస్తుంది. ప్రియమైన వాళ్ళారా, ఆ రెండూ లేకుండా నేను ఎలా ధన్యుడిని అవుతాను అని ఆలోచించుకుంటే మనకి ఆన్సరు తెలియదు. యెహోవా ధర్మశాస్త్రం నందు ఆనందించుచు దానిని దివారాత్రం ధ్యానించేవాడు ధన్యుడు అని రాయబడి ఉన్నది.